ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశానికి స్వాతంత్ర్యం కోసం అనేక మంది త్యాగాలు చేశారు. జాతీయోద్యమాన్ని 3 దశలుగా వర్గీకరించారు. ఫైనల్ స్టేజ్ చివరి దశని గాంధీ యుగం అంటున్నాం. దీనిలో మహాత్మా గాంధీ పిలుపు మేరకి డూ ఆర్ డై అనేటువంటి నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. 1942 క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. దానిలో ఆగస్టు 9న అనేక మంది అరెస్ట్ అయ్యారు. భారత్ చోడో ఆందోళనతో దేశవ్యాప్తంగా అట్టుడికి బ్రిటిష్ వారిని పారదోలడం ఒకటే లక్ష్యంగా పెట్టుకొని నాటి దేశభక్తులు, జాతీయ నాయకులందరూ కూడా ఉద్యమంలోకి వచ్చారు. దేశంలో ఉన్న ప్రజానీకాన్ని అందరినీ కూడా చైతన్యవంతులు చేశారు. దీనిలో భాగంగా ద క్విట్ ఇండియా మూమెంట్గా ప్రసిద్ధి చెందింది. దాన్ని ప్రతి చోట కూడా నేడు గుర్తు చేసుకుంటున్నారు. ఆ జ్ఞాపకాలను, వారి యొక్క త్యాగాలని నెమరు వేసుకుంటున్నారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ, ఇతర నాయకులు పాల్గొన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆనాటి రోజులను, వారి యొక్క స్ఫూర్తి, ప్రేరణగా తీసుకొని ముందుకెళ్తాం. జాతీయ స్థాయిలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న తీరును, క్విట్ ఇండియా మూమెంట్ యొక్క ప్రాధాన్యతని గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. 1942న మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్ని ప్రారంభించడం జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఎంతోమంది త్యాగధనులు తమ ప్రాణాలను సమర్పించి ఈ దేశం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇప్పించినటువంటి కార్యక్రమంలో ఈ యొక్క క్విట్ ఇండియా మూవ్మెంట్ ప్రారంభించడం జరిగింది. ఇందులో చాలా మంది గొప్ప గొప్ప నాయకులు పాల్గొని ఈ యొక్క క్విట్ ఇండియా మూవ్మెంట్ ని చాలా సక్సెస్ఫుల్ గా ప్రారంభించి దీన్ని ముగించడం జరిగింది. స్వాతంత్ర్య పోరాటంలో వారందరికీ కూడా మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుగురించే ఈ రోజు ఉన్నటువంటి భారతదేశ ప్రజలు క్విట్ ఇండియా మూవ్మెంట్ గుర్తుపెట్టుకున్నారంటే దానికి ఒక చరిత్ర ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ జిల్లా ఆఫీసులో క్విట్ ఇండియా మూవ్మెంట్ యొక్క గుర్తుకు సూచికగా జెండావిష్కరణ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.